వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లి, సొంత మండలం పొదలకూరు పంచాయతీ వరదాపురం జరుగుతున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసిన మాజీ మంత్రి రాత్రి 11 గంటలైన దీక్షకు అండగా పార్టీ నాయకులే కాకుండా ప్రజలు సైతం మద్దతు ఇచ్చి అక్కడే నిద్రించడం చూస్తుంటే ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగతనంగా కోట్లాది సంపదను దోచుకున్న దానిని అడ్డుకున్న చంద్రమోహన్ రెడ్డికి అండగా యువకులు వందలాది మంది తరలివచ్చారు. వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లి, సొంత మండలం పొదలకూరు పంచాయతీ వరదాపురం జరుగుతున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసిన మాజీ మంత్రి రాత్రి 11 గంటలైన దీక్షకు అండగా పార్టీ నాయకులే కాకుండా ప్రజలు సైతం మద్దతు ఇచ్చి అక్కడే నిద్రించడం చూస్తుంటే ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో తెలుస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగతనంగా కోట్లాది సంపదను దోచుకున్న దానిని అడ్డుకున్న చంద్రమోహన్ రెడ్డికి అండగా యువకులు వందలాది మంది తరలివచ్చారు.
మీకు అందరికీ తెలుసు, గత 2 రోజులుగా చంద్రమోహన్ రెడ్డి ఈ రుస్తుం మైన్ పొదలకూరులో దగ్గరున్న తోడేరు పక్కనే మన మంత్రి గారు ఇలాకాక పక్కనే ఉండే మైన్ లో ఈ 2 మైన్స్ లో అన్న చేస్తున్న పోరాటం సంగతి మీకు తెలుసు. సో ఇది మీకు అందరికీ అర్థం కావాలంటే ఇక్కడ మైనింగ్ జరిగే ఈ తెల్లరాయి అంటే ఇదే వైట్ గోల్డ్ అని చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఈ తెల్ల బంగారం 50 నుంచి 75 వేల రూపాయలు ఒక టన్ను పోతా ఉంది. ఒక టన్ను ఆల్మోస్ట్ 60,000 యావరేజ్ కాస్ట్, పురా మరిగ్గా 60,000 రూపాయలు. ఇక్కడుండే మైన్స్ కి ఏ మైన్ కు కూడా పర్మిషన్ లేదు. ఏ మైన్ కూడా ఎక్స్ప్లోజన్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు. అసలు మైన్కే పర్మిషన్ లేదు. మేము అడుగుతున్నాం. గత 3 నెలల నుంచి చంద్రమోహన్ రెడ్డి పదే లెటర్లు రాస్తున్నాడు. చీఫ్ సెక్రటరీకి రాశాడు, హోమ్ మినిస్టర్ కి రాశాడు, ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్ గా వాడుతున్నారని. జగన్మోహన్ రెడ్డికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇస్తే కూడా చలనం లేదు. డీజీపీ గారికి కూడా ఇదే మైన్ లో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏమని? హైకోర్టు ఉత్తర్వులు ఒకటే చెప్పింది, ఇక్కడ మైనింగ్ జరిగేదానికి లేదని. అది తీసుకొని వచ్చింది కూడా చంద్రమోహన్ రెడ్డి గారని. హైకోర్టు ఉత్తర్వు కూడా ఎస్పీ వినడా, డిఎస్పీ వినడా? మేము అడుగుతున్నాం, ఎక్కడికి పోతుంది? డబ్బు ఒక్కటే ముఖ్యమని అడుగుతున్నాం. ఈ రోజు మా నెల్లూరు అల్లుడు ప్రజెంట్ ఎస్పీ, మీకు తెలియదేమో, మా అల్లుడే పొరపాటుని ఇచ్చినట్టున్నాడు మా వాడు. మా ఎస్పీకి, మా నెల్లూరు అల్లుడికి ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని 2 రోజుల నుంచి ముందరి నుంచి చెప్తుంటే అసలు పట్టించుకోరా. ఎంత ఎక్స్ప్లోజివ్స్ అనుకున్నారు? అవి బ్లాస్ట్ చేస్తే ఒక 1/2 కిలోమీటర్ మంచి కూడా బతకడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బస్తాలు డెటనేటర్లు, బస్తాలు జెల్టిన్ స్టిక్స్, అసలు ఏంది అని అడుగుతున్నా. ఒక నక్సలైట్ చేతుల్లోనో, ఒక టెర్రరిస్ట్ చేతుల్లో ఈ మెటీరియల్ పడితే ఇది ఎవరున్నారు? సెక్యూరిటీ లేదు. ఎవరైనా దొంగతనం చేసి రేపు ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఎవరు జవాబారి? ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒకటే అడుగుతున్నాం మేము, మీకు ఈ మైనింగ్ లో వాటా ఉన్నదా అదేదా? మీ దగ్గర మీకు మైనింగ్ వాటా లేకపోతే మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? కలెక్టర్ కి, ఎస్పీకి 50% వాటా ఈ మైన్స్ లో ఉన్నది అని ఈ రోజు రుజువైందని కూడా మనం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, బాక్సులు జెల్టిన్ స్టిక్స్, అమోనియా ఉంటే ఇంకా పోలీసులు రానా? ఏమి ఎందుకు రారు అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఎస్పీకి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ ఈ మైనింగ్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకందరికీ వాటాలు పోతున్నాయి కాబట్టి అడ్డీ రాడు, ఎంఆర్ఓ రాడు, సిఐ రాడు. ఎంత పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత? కాకాని గోవర్ధన్ రెడ్డి వాటా ఎంత? కలెక్టర్ గారి వాటా ఎంత? ఎస్పీ గారి వాటా ఎంత? ఏం బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారని మేమందరం ఈ రోజు క్వశ్చన్ చేసే పరిస్థితికి వస్తే అసలు సిగ్గుందా మీకు? అని సిగ్గుందా? కలెక్టర్ గారు 3 రోజుల నుంచి 12 ప్రొక్లైన్లు, 50 టిప్పర్లు, డబ్బాలు జెల్టిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్ పెట్టుంటే అసలు పట్టించుకోరా. వచ్చి ఆ మందు పాత్రలు కూడా సీజ్ చేయరా. ఏంటి నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నాం. ఈ 100ల కోట్ల దోపిడీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి పెద్ద అధికారులు అందరికీ వాటాలు వెళ్తున్నాయి కాబట్టి ఎవ్వరికి కూడా పట్టించుకోవటం లేదనే విషయం మీరందరూ గ్రహించాలని కూడా చెప్పండి. ఈ రోజు ఈ మందు పాత్రలు నేను సంకలం ఆవిడ పెట్టుకొని పోతాం. ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు? అసలు మీకు తెలిస్తే కదా. చెప్పినా మీరు ఇనే పరిస్థితుల్లో లేరని కూడా మనం చేస్తున్నాం. వెంటనే ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
మైనింగ్ సంగతి పక్కన పెట్టండి. అసలు ఎక్స్ప్లోజివ్స్ ఇంత విచ్చలవిడిగా మైన్స్ లో పేలుడు పాత్రలు పెట్టి వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారంటే ఆడ గిరిజన కుటుంబాలు ఉన్నాయి కరెక్ట్ గా 100 మీటర్లలో. వాళ్ళకి రక్షణ ఎవరో నడుస్తున్నారు. ఏం వాళ్ళు మనుషులు కాదా? మా చెంచాలకి మీరు పట్టించుకోరా? మా చెంచాలని వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా? అమ్మాయిని రేపు ఎవరైనా ముందు పాత్ర పోతే ఆ చెంచోళ్ళ అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అని కూడా మనం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎస్పీ గారు మీరు మారాలి. డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. కలెక్టర్ గారు గుర్తుపెట్టుకోండి. మీకు జీతాలు వస్తున్నాయి నెల జీతాలు వదిలేసి మైనింగ్ దందా మీరు మొదలు పెడతారా? అన్ని వ్యాపారాలు మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మిగతా వైసీపీ నాయకులు ఏం చేసుకోవాలా? చిన్నోళ్ళు మాలాంటి వాళ్ళు ఏం వ్యాపారం చేయాలా? గవర్నమెంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఇక ఎక్కడికి పోవాలా? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని మేము ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి మొండెత్తు జగమండి. మా చంద్రమోహన్ రెడ్డికి 100 ఆఫర్లు ఇచ్చారు. నాకు తెలుసు 100 ఆఫర్లు చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే ఒప్పుకోలే. ఇది మన ఖనిజ పోకూడదు, కాపాడుకుంటాం అనే మొండితనంతో ఈ రోజు ఇక్కడ వచ్చి 3 రోజులుగా కూర్చున్నారు. చంద్రమోహన్ రెడ్డికి రోజుకు ₹1 కోటి ఇస్తే ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా ఏసీ వేసుకొని సాయంకాలం సంచి వస్తుంది. అది ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అని మీరు అందరూ గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ పోరాటానికి మీకోసం చేసే పోరాటం మీరు మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే ఆయనకి నష్టం. ఈ పోరాటం వల్ల చంద్రమోహన్ రెడ్డి గారికి నష్టం. రోజుకొచ్చే ₹1 కోటి, ₹2 కోట్ల ఆయనకి డబ్బులు నష్టం కలిగిస్తుంది. కానీ మీకోసం పోరాడుతున్నప్పుడు మీరు కూడా మద్దతు ఇకపోతే ఎలా? రండి బయటికి. మీకోసం పోరాడుతున్నప్పుడు మీరు రాకపోతే ఇది ఎవరి కోసం మేము చేస్తున్నట్టు ఈ పోరాటం? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రావాలి. మన ఆస్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అదేవిధంగా అజయ్ గారు జనసేన ఇవాళ మనం వరదాపురం తాటిపర్తి గ్రామం పదవూరు మండలంలో ఉన్నాం. ఇవాళ చంద్రమోహన్ గారు 3 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ వార్డ్స్ మిక్స్ విత్ మైకా సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది. దాన్ని ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ జరుగుతున్నది. ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లాస్టింగ్ మెటీరియల్, డిటోనేటర్ స్టిక్స్ ఇవన్నీ కూడా చిక్కాయి. వీటిని చంద్రమోహన్ రెడ్డి గారు వీటిని పట్టుకొని ఇక్కడి నుంచి కదలకుండా 3 రోజుల నుంచి నిద్రాహారాలు ఇక్కడనే చేసుకుంటూ దీక్ష చేసిన తర్వాత మా వంతు మద్దతుగా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నదా, వీళ్ళు చెప్పినట్టు నిజమేనా అని చెప్పి ఒకసారి మనం పరీక్షిస్తామని చూస్తే నివ్వరబోయే నిజాలు కనిపిస్తున్నాయండి. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం, కానీ కేజీఎఫ్ ని కలదన్నే కార్యక్రమానికి నడుస్తున్నాయి. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే నేను అడిగాను, ఏమండి నీకు లైసెన్స్ ఉందా? ఎవరు లైసెన్స్ అంటే, అయ్యా ఇది ఒకప్పుడు రుస్కున్ మైన్స్, భారతి మైకా మైన్స్ అనే కంపెనీలకి లైసెన్స్ ఉంది. వాళ్ళు కప్పం గట్టక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే హైకోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళని పక్కకు దోసి ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చి మైనింగ్ చేసుకొని పోతూ ఉన్నారు. పక్కా ఇల్లీగలు. దీన్ని మేము డీజీపీ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ డిపార్ట్మెంట్ మేము మొత్తుకొని నాదుడంత లేదు. ఇంతమందికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ఒక్కడు ఈ తట్టు మొహం కూడా చూపిలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నారంటే అసలు వినడానికే ఆశ్చర్యకరంగా ఉన్న ఇటువంటి సంఘటన చూసి అయ్యో మన ఆంధ్రదేశం ఇంత దుర్గతి, ఇంత దుర్మార్గపు ప్రాజెక్ట్ నడుస్తున్నారా? ఇదేంటి? ఇది మామూలు దోపిడీ కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని చెప్పాల్సి వస్తుంది. అది ఎందుకంటే ఇవాళ ఏదైతే అక్కడ ఓపెన్ గా మీరు అంత ఏ తట్టు ఇది లేకుండా, ఎటువంటి లైసెన్సెస్ లేకుండా అంతంత పెద్ద ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని ఉంటే, మన రమణారెడ్డి చెప్పినట్టు ఏ అసాంఘిక వాళ్ళ చేతిలో పడితే దాన్ని వాళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్ కింద లేకపోతే మామూలు ప్రజలు ప్రాణాలు తీసేటట్టు చేస్తే రేపు ఎవరు బాధ్యులు? సో ఎవరైతే ఏదో చేస్తున్నారో వాళ్ళని ఈ మన ఏదైతే ఉందో యాంటీ నేషనల్ యాక్ట్ కింద ఫస్ట్ బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది సహజ వనరుల ఒక ఇల్లీగల్ మైనింగ్ కాదు, ఇది చాలా దుర్మార్గపు చర్య. ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ ఎవడబ్బ సంబంధించి ఇష్టమైన తీసుకోబోతున్నారు?
ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమైనా ఇచ్చినారా, ఏమైనా జాగీర్లు ఇచ్చినారా? దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, లైసెన్సులు ఉంటాయి, గవర్నమెంట్ కి తప్పని కట్టాల్సి ఉంటుంది. ఏమీ తీయకుండా ఈ బలి తెగింపు ఏందో అర్థమే కాదు. నేను ఒక రాజ్యాంగపరమైన డెమోక్రసీ కంట్రీలో ఉంటున్నామా, లేకపోతే ఒక జాగీరు వాళ్ళ ఇష్టం వచ్చి నీకు ఉంటామా అని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఈరోజు చూసినప్పుడు ఇదంతా తిరిగి చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందండి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మైనింగ్ ఎక్స్ప్లోజివ్స్ ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సింగ్ కింద వస్తాయి. వీటిని ఖచ్చితంగా కూడా మా పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రోజుల నుంచి దీని మీద నిరంతర పోరాటం చేస్తున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము కూడా ఇవాళ నుంచి మా సురేష్ నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డితో 2 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారు, మా దుడ్డపల్లి సురేష్ గారు. ఇంకా కూడా మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ రేపు అసలు దీన్ని ప్రశ్నిస్తూ ఇది ఇమ్మీడియట్ గా ఆపాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఉన్నారో కరెక్ట్ అయిన చట్టాల కింద, యాంటీ నేషనల్ యాక్ట్, యూఏపీఏ చట్టాలు, అటువంటి చట్టాల కింద వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అర్జెంట్ గా ఈ మైనింగ్ ఆపి ఈ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే వనరులు ప్రజలకు సంబంధించినండి, ఎవరివి కాదు. ప్రజల ఆస్తి ఈ విధంగా దోచుకుంటూ పోతూ ₹1 ఇంతకుముందు చూస్తున్నాం. ఒక 100 టన్నులకి లైసెన్స్ ఉంటే 110, 120 తీసుకోవడం. అసలు లైసెన్స్ లేకుండా 1000 కోట్లు. ఇప్పుడు నేను అడిగాను ఎంత తీసుకుంటారండి? ఏంటి రోజుకి మినిమం 1000 టన్నులు, 2000 నుంచి 2000 టన్నులు. ఇవాళ దీని ధర ఎంత అండి? 40,000 నుంచి 50,000 రూపాయలు టన్నులు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది ఒక్కటే కాదంట. ఇటువంటివి నెల్లూరు జిల్లాలో ఒక 10-12 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట, 50 మైళ్ళు ఆపరేట్ చేస్తున్నారంట. అంటే ఎన్ని వేల కోట్లు ఒక్క జిల్లా నుంచి దోపిడీ చేస్తున్నారో. ఇవాళ ఇసుక, మట్టి, కోర్టు, ఇది అది లేని చిన్నప్పుడు నాకు శ్రీశ్రీ గారు కవిత గుర్తొస్తుంది. బాబు కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టు ఇవాళ దోపిడీకి ఏది కూడా కాదు అన్నారు అన్నట్టు ఈ రాష్ట్రం ఇంత దోపిడీగా రాష్ట్రం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. దీని మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పటికన్నా కళ్ళు వేసి నేను అన్నారు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, మేమంత పరుష పదజాలం వాడము, కానీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని న్యాయపరంగా ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఏ వైసీపీ గవర్నమెంట్ లేకపోతే ఇక్కడ పాలిటిషియన్స్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాలా. దేర్ బేసిక్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అది మర్చిపోతే లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు, కేసులు గురవుతారు. ఇది మంచిగా ఎన్నికల మైని ఆపి ఇక్కడ జరిగే దోపిడీకి అంతం చేయాలని చెప్పి, లేదంటే మన రాష్ట్ర నాయకులు ఇలా చంద్రబాబు నాయుడు గారైతే లేదు మా పవన్ కళ్యాణ్ గారైతే వారికి కూడా వాళ్ళ దృష్టిపై తీసుకుపోతాం. ఇది చాలా దుర్మార్గం. మీరు కూడా ఒకసారి చూడండి. దీన్ని మనం అందరం కలిసి పోరాడు ఆపాలని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతాం. తక్షణం దీన్ని ఆపకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం చేసి దీన్ని రాష్ట్ర స్థాయి కాదు నేషనల్ లెవెల్లో కూడా అందరికీ బాగా తెలిసేటట్టు ఈ దుర్మార్గం ఎంత జరుగుతున్నాడో మన రాష్ట్రంలో మొత్తం ప్రపంచంలో చేసేటట్టు మేము పోరాటం చేస్తామని చెప్తుంటూ థ్యాంక్ యూ. సార్, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు ధిక్కరిస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, బిజినెస్ చేస్తున్నారా? మీరు చెప్తున్నారు కదా ప్రభుత్వం ఎస్పీ గారు కానీ హైకోర్టు ఆర్డర్స్ ఇవాళ వాళ్ళు వ్యాపారాల్లో మునిగి చేస్తూ అసలు హైకోర్టును ధిక్కరిస్తూ చేసినప్పుడు ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పోవాల్సి ఉంటుంది. పోతాం ఖచ్చితంగా వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పోతాము. అన్ని రకాల లీగల్ యాక్షన్స్ ఎన్ని తీసుకోవాలో అన్ని కూడా తీసుకుంటాం. ఐఏఎస్ ఆఫీసర్లకి కొంచెం మీరు కూడా చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా రాజ్యాంగం తెలుసుకొని రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకొని ఎన్నో పరీక్షలు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. మేము నెల్లూరు టౌన్ లో మా నాయకుడు నాగబాబు గారు వచ్చి కొన్ని ఫ్లెక్సీలు పెడితే నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఒక లారీని ఎత్తుకొని వచ్చి పోలీసులు ఎత్తుకొచ్చి తీసుకుపోయారు. ఫ్లెక్సీలు తీసే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఇంత దుర్మార్గమైన దుశ్చర్యలు జరుగుతుంటే మీకు కనిపించలేదా అని చెప్పి మేము అందరి ముందర ఇవాళ ప్రెస్ ముఖంగా అడుగుతున్నాండి. మీరు కొంచెమన్నా చదువుకున్న వాళ్ళు, విద్యార్థున్న వాళ్ళు, మీరు చదువుకున్న దానికి మీరు చేసే ఉద్యోగాలకి కొంచెమన్నా గౌరవం ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని, ఇటువంటి దుర్మార్గాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని. ఇది దేశ సంపదను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి మరొకసారి నేను పెంచుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం ఆ నంబర్ కేస్ నంబర్ 113779 113779 ఎక్కడ ఏ కంపెనీలో మెటీరియల్ తెచ్చింది బాక్స్ లో నంబర్స్ కూడా ఉంది. మేము GPS మ్యాప్ పెట్టాం. నిన్న తీసిన GPS మ్యాప్
కంప్లీట్ కొట్టిన వాళ్ళు నెల్లూరు జిల్లా టైం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మ్యాప్ పెట్టాం. ఇది ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది పక్కా ఆధారం. ఇది ఎవరి వల్ల కాదు. ఇది దొంగల్ని పట్టుకోవాలంటే గంటలో పట్టుకోవచ్చు డిపార్ట్మెంట్. అజయ్ బాబు చెప్పినట్టు నేషనల్ యాక్ట్ ఇది. బ్లాస్టింగ్ మెటీరియల్, ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే ప్రాణాంతకమైంది. రమణారెడ్డి చెప్పినట్టు ఇది ఎవడన్నా నక్సల్స్ లేకపోతే టెర్రరిస్టులు వేసుకోకపోతే గ్రామాలే లేచిపోతాయి. వాళ్ళు ఎవరు టార్గెట్ అంటే వాళ్ళు లేచిపోతారు. అటువంటి మెటీరియల్ నిన్న సాయంత్రం మీడియా అంతా బయట పెట్టింది. ఇప్పుడు మీరు చూశారు. ఇంకా దీనికే దిక్కు లేకపోతే ఇంకా ప్రజల ప్రాణాలు ఏం కాపాడతారు? ఇప్పుడు మా వాళ్ళకి బెంగళూరు కర్ణాటక నుంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చాంట, తీసుకుని లోపల పెట్టారు, జైలుకి పంపించారు. అంటే ఇప్పుడు చెప్పినట్టు ఫ్లెక్సీ కడితే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర చెప్పారు. కానీ ఇది ప్లాస్టిక్ మెటీరియల్ వస్తే మాత్రం డిపార్ట్మెంట్ తరఫున కుక్క కూడా రాలేదు. అది సరేపల్లి నియోజకవర్గం మరి ముఖ్యమంత్రి మండలం. ఈరోజు చంద్రమోహన్ గారు చేసినటువంటి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. 3 రోజుల నుంచి ఆయనతోనే ఉంటున్నాం. ఈ ఇంత దుర్మార్గమైనటువంటి దుశ్చర్యలు ఒక నెల్లూరు జిల్లా జరుగుతుందా, రాష్ట్రంలో జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అయింది. ఇక్కడ అధికారులు కూడా ఈ దీంతో పార్ట్నర్గా ఉన్నారనేది కూడా అనుమానం వచ్చేసి పరిస్థితుంది. అంటే ఇక్కడ లోకల్ గా మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఇంత దుర్మార్గం, దీనికి స్పందించడం లేదంటే సీఎం గారు కూడా వాటా ఉందని అనుకుంటున్నాం. ఇది సీఎం అంటే గవర్నమెంటే దీంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే ఇంకా చేసేది ఉంది, చూసేది ఏంది అర్థం కాని పరిస్థితి. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకా లేదు. ఇది ప్రజల ఆస్తిని కొల్లగొట్టుకోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇది ఇక్కడ ప్రభుత్వం ఉండటం ప్రజలకు కూడా చాలా ప్రమాదకరం. వెంటనే ఈ ప్రభుత్వం కూడా డిస్మిస్ చేయాలా, దీన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఇంకా ఉందని తెలియదు. ఈరోజు ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గం తాడిపత్రి దగ్గర పక్కనే ఇక్కడ విభిన్న కుటుంబాలు ఉన్నారు. అదేవిధంగా దళితుల కుటుంబాలు అందరూ కూడా ఉన్నారు. మరి 3 రోజుల నుంచి మరి మా నాయకుడు మాజీ మంత్రి వర్గ చంద్రమోహన్ రెడ్డి గారు ప్రదేశ్ చేస్తున్నారు. దళితుల కోసం, గిరిజనుల కోసం ఎప్పుడు కూడా ఆయన పాటుపడుతూ వాళ్ళ కోసంగా పోరాటం చేస్తూ ఈ రోజు కూడా దాంట్లో భాగంగానే మరి ఇక్కడ మైనింగ్ మరి 100 కోట్లు చేసేటువంటి మైనింగ్ మొత్తం కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి పేదవాళ్ళందరూ కూడా గిరిజనులు కానీ దళితులు అందరూ కూడా ఆయన గెలిపించుకోవడానికి పనులు చేస్తారు. మైనింగ్ మొత్తం కూడా అక్రమంగా తరలిస్తూ 20 కుక్కలను పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. దీనికి పర్మిషన్ లేవు. మరి కోర్టులో కూడా హైకోర్టు నుంచి కూడా ఇదంతా కూడా ఈ మైనింగ్ కూడా ఎవరు తీయకూడదు, మరి ఇక్కడ నుంచి తరలించకూడదు అని చెప్పి హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. దాన్ని కూడా ధిక్కరించి, కోర్టును కూడా ధిక్కరించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అదే కోర్టులు ధిక్కరిస్తూ అధికారులు చెప్పిన ఎవరు కూడా ఏమరు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరి అదే జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మరి కలెక్టర్లు కానీ మరి పోలీసులు కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. మరి 3 రోజుల నుంచి చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద మరి ప్లాస్టింగ్ చేస్తున్నారు, బాంబులు పెట్టి మరి పెద్ద పెద్ద ఇక్కడ నుంచి ఈ బ్లాస్టింగ్ మరి ఈ చేసినప్పుడు ఏ నుంచి పోయేసి అవన్నీ అక్కడ మరి ఆ గిరిజన కుటుంబాలు ఎవరైతే అక్కడ ఉన్నారో పక్కనే, అంటే దీనికి ఎక్కువ కూడా దూరం కూడా లేదు, మరి 200 మరి మీటర్లు 300 మీటర్లు ఉంటది. ఇవన్నీ కూడా అక్కడ ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ పడ్డాం. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అవన్నీ వచ్చి మా పైన పడితే మరి మాకు ఏమవుతుంది, ఇక్కడి నుంచి మేము పారిపోవాలి. ఎప్పుడైతే ఆ బ్లాస్టింగ్ చేస్తున్నారో నీళ్ళల్లో కూడా అన్నంలో మరి అవి కూడా ఉండట్లా. ఇక్కడ బ్లాస్టింగ్ చేసి ఆ శబ్దానికి ఆ దబర్లు కానీ వాళ్ళు వండుకునేవి కానీ ఇవన్నీ కూడా మరి కింద పడిపోవడం. అదేవిధంగా మరి వండుకొని ఆడ దబర్లు ఏదైనా పైన పెట్టుకుంటూ కూడా మరి అవి కూడా కింద పడిపోతున్నాం. వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది. మేము ఉండలేకపోతున్నాం. సరే మాకు ఏదన్నా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయినాయా, మేమైతే బ్లాస్టింగ్ చేసుకున్నాం, అది మా ఇష్టం, మా జగన్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము అంతే, మేము ఎవరి మాట ఏనో, మీరు ఎత్తన్నా నాశనం అయిపోండి, గిరిజనులు మీరు దళితులు కాబట్టి మిమ్మల్ని పట్టించుకో, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం అదే కదా ఉండేదా, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అయ్యే అనినా మాకేదన్నా ఒక ఆదరణ చూసి మమ్మల్ని మేము వెళ్ళిపోతాం కదా, అదన్నా చేయలేదు అని చెప్పి గిరిజనులు వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఎంత బాధేస్తుందంటే అసలు మేము ఇంటేనే మేము వాళ్ళని అడిగి ఏంది పరిస్థితి అంటే వాళ్ళు చెప్తా ఉంటే అన్నం కూడా తినే పరిస్థితి కదా. ఏ రోజు వచ్చి మా బండి వచ్చి మా నిండు పడుతుందేమో,
ఆ బ్లాస్టింగ్ చేస్తారు, ఆ బాంబులు పెద్ద బాంబులు పెట్టా అవన్నీ చేసినప్పుడు ఆ రాళ్ళని చూసి ఇక్కడ పక్కన పెట్టి పెద్ద, ఎందుకంటే పైకి వేస్తాయంట. ఇది పైన ఒక చూస్తే ఒక 100 మీటర్లు 200 మీటర్లు పైకి పోతాయి ఇవన్నీ కూడా. నేను చెప్తున్నా అయ్యొచ్చి మా పైన పెడుతుంది, మేము నిద్రపోయే పరిస్థితి కూడా లేదని చెప్పి చాలా ఆందోళన ఉన్నారు. మరి ఈరోజు 3 రోజుల నుంచి మరి మా నాయకుడు చంద్రబాబు రెడ్డి గారు మరి దీక్ష చేస్తుంటే మేము కూడా తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర ఎస్ఎస్సీల అధికార ప్రతినిధి మాతం కృష్ణ నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్కడి నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మద్దతు ఇచ్చేదానికి, ఆయనకి చంద్రబాబు రెడ్డి గారికి మద్దతు ఇచ్చేదానికి, ఎందుకంటే గిరిజనుల కోసం దళితుల కోసం ముఖ్యంగా ఈ గిరిజనులు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పుకుంటే కూడా ఆయన ఈరోజు దీక్ష చేస్తున్నాడు. మరి ఆయన సంఘీభావంగా మరి దళితులందరూ కూడా ఎస్ఎస్సీల తరఫున కూడా మేము అందరూ కూడా మద్దతు తెలుపుకోవడం కూడా జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతాను, అధికారులు కలెక్టర్ గారిని కానీ ఎవరైనా కూడా ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఈ మైనింగ్ అంతా కూడా మరి అక్రమంగా తవ్వుతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు ఎందుకున్నారు? మీరు ప్రజల సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటా ప్రజలకి మీరు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు, నేనుందా? మరి ఇప్పటికైనా కూడా మీరు ఇక్కడికి వచ్చి ఏదైతే ఉండో ఒక 50 టిప్పర్లు పెద్ద టిప్పర్లు 10 టైర్ పెద్ద ఆ టిప్పర్లు కానీ 20 టిప్పర్లు ఇవన్నీ కూడా చీజ్ చేయండి, ఆపండి. మీకు హక్కు ఉంది కదా. ఎవరో మంత్రి ఈ రోజు ఉంటారా? 3 నెలలు మీరు పరిస్థితి ఇది 3 నెలలే ఉంటుంది. ఈ ప్రభుత్వం రాదు, వచ్చేది మా ప్రభుత్వం, మా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, మీ అందరి సంగతి దాలుస్తారు. ఎవరైతే దీనికి అక్రమ మరి మైనింగ్ వెళ్తున్నారు, ఎవరైతే వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో వీళ్ళందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తారు. మరి అదే ఇక్కడి నుంచి ఇవన్నీ నేరుగా ఎక్కడికో చెన్నైకి ఇతర దేశాలకి మరి చైనాకి ఇవన్నీ కూడా తోలుతా కూడా. ఇంకొకటి కూడా ఇక్కడి నుంచి ఇది ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ బళ్ళు పెట్టేసి ఈయన తెలుగుదేశం మంత్రి కాకాని గోదరు వాళ్ళ ఊర్లో స్టార్ట్ చేసి పెట్టుకున్నాడు. మొత్తం ఒక లేఅవుట్ వేసి ఆ లేఅవుట్లు మొత్తం స్టార్ట్ చేసి పెట్టేసుకున్నాడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బంగారం తెల్ల బంగారం అలాగేది, బంగారంతో సమానం ఇది. ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ పక్కనే ఉంది, ఇంతకుముందు చంద్రబాబు రెడ్డి ఉంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుగిరి పట్టణం దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఇది వేసేదానికి లేదు, దీన్ని తీసేదానికి లేదు, సమస్య లేదని చెప్పి ఆయన అప్పుడు నచ్చిపోవడం, రాళ్ళ మీద పడి యాక్సిడెంట్ చేసి కాకాని గోవర్ధన్ ఎన్ని చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి వచ్చారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అవుతానే మళ్ళీ ఆ కొండను మొత్తం చేశారు, శుభ్రం చేశారు, ఈ మైనింగ్ చేశారు. మొత్తం ఇదే ఇసుక గ్రావులు ఏది ఉండట్లేదు. తగిన బుద్ధి చెప్తారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా. రేపు రాబోయే ఎలక్షన్ లో ఈ కాకాని గోవర్ధన్ తగిన బుద్ధి చెప్తే ఆయన ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరలో పడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో తాడిపత్తి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వరదాపురం దగ్గర ఉస్కున్ మైన్, ఇది మా తాత తరాల నుంచి ఉస్కున్ మైన్ అంటే ఒక ప్రఖ్యాతి కాల్సినటువంటి ఈ మైన్, దానికి చట్టబద్ధమైనటువంటి అనుమతులతో అనేక మంది ఈ మైన్ చేస్తా అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఉన్న పరంగా ఒక 20 రోజుల నాడు ఎవరో తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పుకుంటున్నాం, ఈ మంత్రి ప్రధాన అనుచరులు, మంత్రి సొంత మనుషులు వచ్చి ఒక్కసారిగా ఒక 15 నుంచి 16 పెద్ద ఇటాచి మిషన్లు జేసీపీలు కొల్లగొడుతున్నారు. ఈరోజు తెల్ల బంగారం లాంటి ఇక్కడ చూస్తే ప్రతినిత్యం గమనిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒకనాడు ఇక్కడ ఎట్లున్నదంటే ఈ రోజు ఇక్కడ జరుగుతుంది కానీ చూస్తే ఒక 20 రోజుల్లో కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన సరుకుని తరలించడం జరిగింది. ఇదంతా ఇల్లీగల్ మైన్ అని ఈ ప్రభుత్వ అధికారులు అందరికీ తెలుసు. మేము నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు జిల్లా కలెక్టర్ గాని ఎస్పీకి గాని మా ప్రీతం నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు రిపోర్ట్ చేస్తానే ఉన్నాం. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతా ఉంది, ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజా సొత్తు, ₹1 ట్యాక్సీలు లేకుండా ఏం లేకుండా ఈ దోపిడీ జరుగుతుందని మేము జిల్లా స్థాయి అధికారులు కానించి, రాష్ట్ర స్థాయి అధికారులు కానించి, మండల స్థాయి అధికారులు కానీ ప్రతి అధికారికి అరగని చెప్పనటువంటి తెలియనటువంటి అధికారులు లేడు. అయినా ఇక్కడ రాజ్యాంగం లేదు ఆంధ్రప్రదేశ్ దానికి ఈ మైనింగ్ మీరు పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఒకసారి చూడాలని చెప్తాను. నేను పాత సినిమా KGF సినిమా చూసారో లేదో, ఇక్కడ కొత్తగా KGF 2 ఒకటి నడుస్తా ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చినా దాడులు చేయటం, అసలు ఉన్నటువంటి మైనింగ్ లీగ్ ఉన్నటువంటి ఓనర్ని దాడులు చేసి ఇక్కడ కాకుండా తరివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తుంది.
ఈ మైండ్ లో అయితే ఒక అల్లరి మూకలతో ప్రతి నిత్యం రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇక్కడ కనపడుతుందనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రజానికి తెలియజేసుకుంటా ఉన్నా. వెంటనే గమనించినట్టు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గత 3 రోజుల నుంచి సత్యాగ్రహ దీక్షతో ప్రజల సొత్తు కాపాడనే దాంట్లో 100 మీటర్ దూరంలో ఎస్టీ కాలనీ ఉంది. ఈ మైనింగ్ ఆనుకొని ఇటీవల ఈ రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్లాట్లు ఇచ్చాడు. పాపం జగనన్న ప్లాట్లను పేదలకు ఇచ్చాడు. మరి ఆయన ప్లాట్లు ఇచ్చి నెల అయిందో కాలం 2 నెలలు అయిందో, అంత నెల 2 నెలల ప్లాట్లు ఇచ్చి ఈ రోజు ఆ ప్లాట్ల కింద మైనింగ్ బ్లాస్టింగ్ చేస్తా ఉన్నారు. ఇదే నడుతుంది ధర్మం అని అడుగుతున్నాను. ఇదే ప్రజాస్వామ్యం. ఇదే ఈ మంత్రి ఈ రోజు చెప్తున్నాడు ఆడ మాకేం సమయం లేదు, చంద్రమోహన్ రెడ్డి అడుగు మీకు సమయం లేకపోతే దొంగలు ఉండరు సమయం వచ్చి పట్టుకోమని మేము నిలేసాం కదా, వచ్చి పట్టుకొని సీజ్ చేసి ఎవరు తేల్చమంటే దానికి సమాధానం చెప్పరు. ఏదో మాట్లాడుతూ ఈ విషయంలో మాట్లాడరు. వెంటనే ప్రభుత్వం స్పందించాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజా సొత్తును కాపాడాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మైండ్ ఎవరైతే అక్రమంగా దోచుకుంటున్నారో ఈ దొంగలందరికీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలా, ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ పౌరులు డిమాండ్ చేస్తాం. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతూ మైనింగ్ ఎత్తుకొని పోవడం జరుగుతా ఉంది. పక్కన కొత్తపేట దూరంలో దళిత గిరిజన కాలనీ ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. దాని మీద మీ మాట ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగట్లే. ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఆయన అనుకునిగా జరగద్దు. ఆయనకి రాజ్యాంగంతో భారత రాజ్యాంగంతో ఆయన పనిలా. ఎస్టీలు ఎట్టబోతే ఆయన ఎందుకు, ఎస్సీలు ఎట్టబోతే ఆయన ఎందుకు, కాలనీలు పోతే ఆయన ఎందుకు, చచ్చిపోతే మాకెందుకు. ఆ ఎస్టీ మీరందరూ రికార్డ్ చేసి చెప్తుండ్రు. అందరూ కలిసి ఒక ఇంట్లో ఉండి చచ్చిపోతే తెల్ల 10,000 ఇస్తూ ఉంటున్నారు. నేను బ్లాస్టింగ్ వరకు మీరందరూ కలిసి ఒక ఇంట్లో ఉండమని పాము నేరులో ఎస్టీలో గిరిజనులు అందరూ చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు ఎదురొచ్చి మాట్లాడటానికి టైం చేసుకుని చూస్తే మాట్లాడేది భయపడే వాళ్ళు ఏం చేయగలరు. అందరూ ఒక ఇంట్లో దొరుకోమంటున్నారు. అంటే పోతే అందరూ ఒకటేసారి పోతారు. మేము బ్లాస్టింగ్ కొడితే మీకు ఇంటికి 10,000 ఇచ్చేస్తుంది. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో నడుస్తుంది. రాజ్యాంగం ఎక్కడ ఉంది, రాజులు ఎక్కడ ఉండరు. అంత రాజులు సామంతులు అయిపోయింది కదా. మంత్రులు ముఖ్యమంత్రులు అంటే రాజ్యాంగం నడుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో రాజులు మంత్రులు అంత రాచరిక వ్యవహారం నడుస్తున్నాయని మేము చెప్పాను. మా అభిప్రాయం.